నమస్తే, ఇదే మా కాలేజ్. నేను ఇక్కడ చదివిన కాలేజ్. చూడ్డానికి హోటల్ బిల్డింగ్లో ఉంది కానీ బిల్డింగ్ కాదు, కాలేజే. నమ్మాలి తప్పదు. ఇంకా ఇక్కడ రెడ్ కలర్ ఇగో ఇదే మెయిన్ ఎంట్రన్స్. అక్కడ ఎందుకంటే నీకు ఇంకా నెక్స్ట్ వీక్ వరకు ఇంకో ధ్యాస ఉండదు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ మండే వరకు. యాక్చువల్గా మేము ప్రాజెక్ట్ అయిపోయిన వెంబడినే, అంటే ప్రాజెక్ట్ మీటింగ్ ఉంటుంది ఎవ్రీ ట్యూస్డే. దాని తర్వాత మేము తినడానికి ఏడుకొక దగ్గరికి బయటకు వెళ్తాం, ఎవరైనా తినిరామని. లాస్ట్ వీక్ వీడు స్పాన్సర్ చేసిండు, ఈ వీక్ వీడు స్పాన్సర్ చేయాలి. అయితే ఏడికోదాం అని చెప్తే ఛాయ్ ఏడ దొరుకుతుందో ఆడికి పోదాం అన్నాడు. ఈజీగా ఛాయ్ ఒక్కటి తాగిపించి తప్పించుకుందాం అన్నాడు. వాడుండి వీడియోస్ తీస్తుంటే మదర్ ఇండియాకి పోదాం అన్నాడు. వీంతో ఖచ్చితంగా ఈరోజు స్పాన్సర్ చెప్పాలని మదర్ ఇండియాకి పోతున్నాం. మొక్కం అంతా చూడండి ఎట్లా పెట్టిండు అసలు. అగో మదర్ ఇండియానో అని చెప్పేసి అంటున్నాడు. లెట్స్ గో మదర్ ఇండియా. నీ వాయిస్ మొత్తం వస్తుందా? వీడియోలో వాయిస్ రాకపోతే ఇంకేం వస్తుంది? జస్ట్ వీడియో మాత్రమే తీద్దాం అనుకున్నారా? వాడిని ఎక్కిరిస్తుంటే వీడికి ఎక్కడలేని ఆనందం. ఐ నో you're happy. I know. ప్లేసెస్ మరి ఎవరు తీసుకుపోలే? ప్లేసెస్ అంటే ప్లేసెస్ తీయొచ్చు కదా అంటారు. ఎక్కడికన్నా పోదాం అని అంటే మార్క్ షిఫ్ట్లు ఉన్నాయి అని మొత్తుకుంటారు. ఎట్లా పోవాలి? అయిపోదాం. గట్టిగా అరవకు ఫ్రెండ్, బస్సులో నడిపెట్టుకుంటారు. మార్చుకోవడానికి అవసరం లేదు. నేను అసలు మార్చుకోవాలి. బస్ స్టాప్ ని మిస్ చేసిండు. సీరియస్ గా ఉన్నాడు. ఫ్రెండ్స్ ఇడు 1 సంవత్సరం నుంచి ఎడిమలో ఉంటున్నాడు. ఫ్రెండ్స్ ఇది రెస్టారెంట్ లొకేషన్ పెడితే అది ఎక్కడ మళ్ళీ క్వశ్చన్ చేస్తున్నాడు. టెన్షన్ పడకరా, ఇదే ఇంటర్వ్యూ. ఒక బస్ స్టాప్ ఎక్కడ ఉంటుందో తెలియదు, సిగ్గు లేకుండా నవ్వుతా ఉన్నాడు. మళ్ళీ మంచిగా అన్ని ఇక్కడికి వెళ్దాం అని చెప్పి మ్యాప్ పెట్టమంటే మొత్తం అన్ని మిస్ చేసి రాంగ్ బస్ ఎక్కించి మట్టి పెట్టాము బాబాయ్. ఇదిగో ఏముందంటే ఇలాంటి సెటైర్లు వేస్తాం. ఫ్రెండ్స్ ఏం చెప్పండి. Yes, it's so stressful with these two guys. అమ్మాయి మాట్లాడలేదు, నేను ఇప్పుడే మాట్లాడు. ఫోన్ మాట్లాడడం తప్పని ఫ్రెండ్స్. మళ్ళీ ఇంటికి పోయాను. నేను కూడా ఎన్నిసార్లు ఫ్రెండ్స్ అని లేకుండా all our friends. Yes, all ours are friends. All our friends. This guy also super fine. అంత అయింది. స్పాన్సర్ ఎవరు చేయాలని కొట్టుకుంటున్నారు. సరే, విన్నర్ ఎవరైతే వాళ్ళే మన స్పాన్సర్. మరి తిననప్పుడు ఇంకెందుకు రాయలుడు? విజయ్ నేను తిన్న విజయ్ కడుపు నిండా తిన్న చూపెట్టిన ఫోటో. ఎందుకు అరుస్తున్నావు? అరుస్తున్నావేంటి? భయపడాలేంటి? తీయట్లేదు. భయపడాలేంటి? తిన్నప్పుడు ఎందుకు అరవడం కాదు, అంటే కాన్ఫిడెన్స్ చెప్తున్నా. తిన్నా అంటే గట్టి చెప్తున్నా. ఎట్లా నేను తిన్నా విజయ్, నేను తిన్నా ఇట్లానా? ఇగో చూడండి, అంటే లైక్ ఇప్పుడు ఒకటి చూపిస్తాను. దాని స్పెషల్ ఏంటో నాకు తెలియదు, బట్ మ్యాక్సిమం వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ కూడా ఫొటోస్ తీసుకుంటారు. ఎంత పెద్దగా ఉంది చూడండి. ఒగ్గో ఎవరై ఉంటారు ఈయన? లెట్స్ ఫైండ్ అవుట్. వీడికి తినడానికి తిండి లేని బొమ్మ దగ్గరకు పోయి కూర్చున్నాడు చూడండి. పాప కుదిరితే దాని చేతిలో బ్రెడ్ కూడా వేసుకొని తింటాడు వీడు. హలో, ప్లీజ్ లుక్ ఆఫ్టర్ దిస్ బ్రెడ్. థ్యాంక్ యూ. ప్లీజ్ లుక్ ఆఫ్టర్ దిస్ బ్రెడ్. అది కూలదా అని అడుగుతున్నాడు. ఇగో ఈ అబ్బాయి అది కూలదా అని అడుగుతున్నాడు. అడ్డమైన డౌట్లు. మళ్ళీ ఇలాంటి డౌట్ ఎట్లా వచ్చిందంటే, మేము నాలెడ్జ్ నాకు ఎందుకు వచ్చిందని కాదు, మీకు ఎందుకు రాలేదని ఆలోచించండి అంటున్నాడు. ఎక్కడ దొరుకుతారా బాబు? హెన్రీ డుండాసా?
సండాసా డిఏ వస్తుంది. ఏమన్నా ఇంగ్లీష్లో వీక్. ఇంగో చూడండి అన్నిట్లో వీకే. దాన్ని ఎంత మాట అంటున్నావు రాకేష్ నువ్వు. పాపం లక్ష్మణ్ పట్టుకొని 1811 అంట. 1742 స్టార్ట్ చేస్తే 1811 ఎండ్ అయింది అది. ఇంకో నేను మీకేం ఎక్స్ప్లెయిన్ చేయగలను కానీ చదివేసుకోండి. అదరండి అని చెప్పి డిషమ్కి తీసుకొని వచ్చిర్రు. సరే ఇంకా ఏదైతే ఏముందో వెళ్దాం పదండి. మనకు కావాలి ఫుడ్. ఎంట్రన్స్ What? Hiya. Hi. ఇది బఫేనా లేకపోతే నార్మల్గా ఈటినా? ఇది బఫేనా ఈటినా? అండర్ గ్రౌండ్లోకి వెళ్ళి తిందాం మనం. ఇక్కడ ఏమో రాస్తుంది చూడండి. చాలా ఊడి కనీసం రా తొందరగా అని కూడా పిలవనికే లేదు. ఇంకో బందోబస్తు వచ్చి కూర్చున్నారు. తెలుసు సార్ మీకు మేనేజ్ లేదని. నువ్వు కూడా వచ్చి కూర్చున్నావుగా ఫస్టే. పిలిచిర్రా నన్ను? పాతకాలం లెక్క ఉంది అసలు. బాగుంది. మెనూని ఇట్లా న్యూస్ పేపర్ లాంటిది అలా చూసారా? చూడండి. ఇప్పుడు డిష్ Yes, we can. Thank you. Hi, we don't want to be on your recording. Yeah. Oh, I'm so sorry. I didn't mean to do that. No bother. Yeah. Well, I'll let that glass for your... చికెన్ తింటాను. మీరే చెప్పండి. నాకు ఇందులో ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఏదో ఒకటి చెప్పండి మీరే. మనం డెసిషన్స్ అంటే ఫుడ్ విషయంలో మనం చాలా వరస్ట్. సో అందుకే వాళ్ళే డిసైడ్ చేస్తారు. మనం కైండ్లీ సీట్ల మీద కాలు పెట్టుకోకుండా అని పెట్టారు. మన ఇండియన్స్ గురించి తెలిసిందే కదా వెనకాల. సో మన ఫస్ట్ ఫుడ్ వచ్చేసి రోజ్ అండ్ క్యారమెల్. రోజ్ అండ్ క్యారమెల్ మ్యాచింగ్ మ్యాచింగ్. లెట్స్ టేస్ట్. నాట్ బ్యాడ్. వీళ్ళు ముందు లక్షలు ఎందుకు ఇస్తారు తెలుసా? తర్వాత ఫుడ్ కొంచెం ఇచ్చినా సరే సరిపోతుందని. ఏం చాట్ ఇది? డిషమ్ హౌస్ చాట్ అంట. ఇందులో క్యారెట్లు, బీట్రూట్లు, ఏంటి పొమోగ్రానెట్, పెరుగు ఏమేమో ఉన్నాయి. బానే ఉంది. అంత వరస్ట్గా ఏం లేదు. బానే ఉంది. నీకేది బాగుంటది రా? నీకేది బాగుంటుంది? రాకేష్ అయితే ఏది బాగుంటది. ఫస్ట్ ఆశకూరకి ఆర్డర్ చేసుకుంటాడు. తర్వాత బాగాలేదు కదా బాబాయ్ అంటాడు.
ఉంది. ఆమె ఏం చెప్పినా ఓకే ఓకే ఎస్ ఎస్ స్మెల్ అయితే బాగా వస్తుంది. టిష్యూ ఇదేంటిది లక్ష్మణ్? చికెన్ కాఫీ రోల్. చికెన్ కాఫీ రోల్. చికెన్ కాఫీ రోల్ పేపర్లో పెట్టి మరి ఇచ్చారు. బాగుంది చాలట. ఎలా తినాలి? లైట్ ఆఫ్ చేసారు. బయట ఐదు అయినట్టున్నాను. ఇక్కడ లైట్ ఆఫ్ చేసారు. కొంచెం దిమ్మి అయిపోయింది. పర్లేదు, మనం బాధపడాలి. అవుతుంది తిను మంచిగా. ఎందుకు చిన్నపిల్లలు కొట్టుకున్నట్టు కొట్టుకుంటారు? ఒక స్పూన్ తినడానికి ఏంటి నీకు రోగం? ఇది మనకు ప్లేట్ లేదా? కాదు, సెల్ఫ్ సర్వీసా? అంటే వచ్చి పెడతారు. ఎందుకు పెడతారు? మనము నేను చాలా ట్రై చేసా వాళ్ళు కూడా ఫ్రేమ్ లోకి రావాలని, కానీ నేను సెల్ఫీ స్టిక్ మర్చిపోయినా. కాబట్టి ఈ రోజుకి నేను మాత్రమే పడతాను. సారీ. బిర్యానీ చేశారు. ఇదేంటో నాకు తెలీదు, బట్ ఇదైతే బిర్యానీ. బిర్యానీ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్ వింటున్నారా? అంటే బాగుంది అని వస్తుంది. మన వల్ల కాదండి ఈ స్పూన్లు, ఇవి మన వల్ల కాదు. ఫుడ్ తినేటప్పుడు ఇట్లా తీయగా వస్తే పిప్పులు వేస్తుంది. మనం చేయగలుగుతున్నాం, మనకి మస్తయింది. ఆకురా మళ్ళీ వస్తుంది ఇవన్నీ. మీరు అడగాల. It's laughing time. ఏ లక్ష్మణ్, ఏ లక్ష్మణ్ విను. మీరు సరే, ఇప్పుడు మనం ఫేమస్ రీల్ ఒకటి రీక్రియేట్ చేద్దాం. చూద్దాం ఆమె ఎట్లా అవుతారో, ఎట్లా ఫీల్ అవుతారో. నువ్వు అతికించి మనం ఇంకోసారి వస్తామంటే మీరు అక్కడ ఉంటే అక్కడ వెళ్ళిపోరు అంటారు కాబట్టి. Excuse me. Can we get I don't understand what you want. No. Sorry to bother. ఫస్ట్ టైం చేసినప్పుడు ఆమెకు అర్థం కాదు. సెకండ్ టైం చేసినప్పుడు చెప్పాలి.
ఫస్ట్ టైం చేసినప్పుడు ఇవ్వలేదు, సెకండ్ టైం చేసినప్పుడు ఇవ్వలేదు. బిర్యానీ తిన్నట్టు ఫ్రూట్ ఓపెన్స్ చేయి. పొర్చి లోపల ఎట్లుంటాయో నీకు తెలుసా? పొర్చి లోపల అమ్మా. తృప్తిగా తిని మనస్ఫూర్తిగా నవ్వుకొని ఎవరింటికి వాళ్ళం వెళ్ళిపోయినాం. ఇంకా అంతే ఈ వీడియోలో. బాయ్ బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.